హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్సైడ్ లియాసా వరల్డ్. ఇవాల్టి వీడియోలో అయితే మీరు నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను విత్ ద వెయిట్ అండ్ ఎవ్రీథింగ్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే నాతో ఉండేవి జస్ట్ ఇలా బాక్సెస్లో అయితే చూపిస్తున్నా. ఎక్కువగా ఏమీ లేవు, జస్ట్ సింపుల్ అండ్ కొన్ని జ్యువెలరీసే నాతో ఉన్నాయి. సో ఆ డిజైన్స్ మీలో ఎవరికైనా నచ్చుతుందేమో అని అనుకుంటూ లైక్ చూపిస్తాము అని నేను ఇవి చేస్తున్నా. సో మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే మీకు నేను వేసుకున్న ఈ పెండెంట్ నెక్లెస్ చూపిస్తాను. సో ఈ పెండెంట్ నెక్లెస్ అయితే లాంగ్ బ్యాకే తీసుకున్నా, కానీ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే లేవు. కానీ ఈ పెండెంట్ నెక్లెస్ చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. లైక్ జస్ట్ పార్టీ వేర్స్ కానీ లేకపోతే డ్రెస్సెస్ మీదకి వేసుకునే కానీ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్, ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది ఈ నెక్లెస్. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఈ పెండెంట్ నెక్లెస్ అరౌండ్ 15 గ్రామ్స్ ఉంటుంది. శారీకి, కుర్తాస్ కి, సల్వార్స్ కి, ఈవెన్ వెస్టర్న్ అవుట్ఫిట్స్ తో కూడా ఈజీగా పేర్ చేయొచ్చు. మీ స్టైల్ సింపుల్ అయితే ఇలాంటి పెండెంట్ నెక్లెస్ డెఫినెట్లీ ఒక మంచి ఆప్షన్ అన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇవి నా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. ఇవి అరౌండ్ 13 గ్రామ్స్ ఉంటాయి. నాకు మీడియం సైజ్ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. టూ హెవీ కాకుండా అలా టూ స్మాల్ కాకుండా ఇవి సింపుల్ గా మీడియం సైజ్ లో ఉంటాయి. ఫ్యామిలీ ఫంక్షన్ కి, ఫెస్టివల్స్ కి, పూజలకి, ఆల్మోస్ట్ అన్ని ఒకేషన్స్ కి మ్యాచ్ అయిపోతాయి. జ్యువెలరీలో డిజైన్స్ ఎంత ఇంపార్టెంట్, కంఫర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఈ కమ్మలు నాకు అంత కంఫర్ట్ ఇస్తాయి అన్నమాట, హెవీగా ఉన్నా కూడా. అండ్ ఇంకొన్ని నాతో ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవి సింపుల్ ఇయర్ రింగ్స్. ఇవి అరౌండ్ 4 గ్రామ్స్ అలా ఉంటాయి. విత్ మాటీలు ఉన్నాయి దీనికి. ఇవైతే సపరేట్ స్టడ్స్ సపరేట్ అండ్ బుట్ట సపరేట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బుట్ట తీసేసి జస్ట్ స్టడ్స్ కూడా కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. దీనికైతే ఒక సింపుల్ ప్లెయిన్ మాటీల్లో కూడా తీసుకున్నాము. దీనికి అంటే ఇవి ఎప్పుడైనా ఒకేషన్ కి ఏదో ఒక మ్యాచింగ్ అలా వేసుకోవచ్చు అనేసి ఇలాంటి ఒక టైప్ ఆఫ్ మాటీలు. అండ్ ఇవి ఇయర్ రింగ్స్. ఇది సింపుల్ గా ఉంటది అండ్ ప్రతి ఒకేషన్స్ లో కూడా బాగా సెట్ అయిపోతుంది. హెవీ కాకుండా ఒక్కొక్కసారి సింపుల్ గా వేసుకోవాలన్నా, అలా బయటకి జస్ట్ అలా వేసుకొని వెళ్ళాలన్నా కూడా ఇవి బాగుంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నాతో ఇంకో పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అవి వచ్చేసి ఏంటంటే బ్లాక్ కలర్ ఇయర్ రింగ్, బ్లాక్ స్టోన్స్ ఉండే ఇయర్ రింగ్స్ అనమాట. విత్ వైట్ పర్ల్ డీటెయిల్స్ వచ్చింటాయి మిడిల్ లో అండ్ కింద. ఇది కూడా సపరేట్ గా స్టడ్స్ ఒకటే అండ్ కిందది కూడా సపరేట్ తీసేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ దీనికి ఏంటంటే 2 స్టోన్స్ పడిపోయాయి ఎక్కడో. అండ్ ఇలాంటి స్టోన్స్ అడిగాము షాప్ లో, అక్కడ లేవన్నారు. నెక్స్ట్ టైం ఎక్కడన్నా వేరే చోట అడిగి ట్రై చేయాలా, కానీ పెట్టుకున్నప్పుడు అయితే చాలా బాగుంటది. బ్లాక్ స్టోన్స్ రావడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి మనం అంటే బ్లాక్ బీడ్స్ చైన్స్ కి కూడా ఈ ఇయర్ రింగ్స్ మ్యాచ్ అయిపోతాయి అనమాట. జస్ట్ ప్లెయిన్ గా కూడా ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. అలా ఒకసారి పేర్ చేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ చైన్స్ తో కూడా ఇయర్ రింగ్స్ పేర్ చేసుకోవచ్చు అనమాట. నాకు జ్యువెలరీ ఎక్కువ ఉండాలి అని కాదు, డిఫరెంట్ ఒకేషన్స్ కి కొన్ని సింపుల్ కలెక్షన్స్ ఉంటే చాలు అనిపిస్తుంది. సో ఇదైతే నా నెక్స్ట్ మంగళసూత్ర అంటే బ్లాక్ బీడ్స్ చైన్. ఇదైతే మమ్మీ నా ఫస్ట్ యానివర్సరీకి గిఫ్ట్ చేసింది అనమాట. నాకు తెలియకోకుండా తీసుకొని వచ్చారు. అండ్ ఇది చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఇది అరౌండ్ 10 గ్రామ్స్ ఉంటుంది. నాకు ఈ సింపుల్ డిజైన్ చాలా ఇష్టం కాబట్టి ఇది ఎవ్రీడే వేర్ కి పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. లైట్ వెయిట్ గా ఉంటది కాబట్టి కంఫర్టబుల్ గా కూడా ఫీల్ అవుతాం. నాకు సింపుల్ జ్యువెలరీ అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. మన డైలీ లైఫ్ లో ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. సో సింపుల్ గా ఉంటుంది, ఎలిగెంట్ గా కూడా ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇవి నా చంపస్వరాలు అనమాట. ఇవైతే నేను రీసెంట్ గానే తీసుకున్నా. ఇవి అరౌండ్ 6 గ్రామ్స్ ఉన్నాయి. లైక్ నేను చాలా లైట్ వెయిట్ లోనే తీసుకున్నా. ఇవి మరీ హెవీగా కాకుండా, ఎందుకంటే నాకు అంత చంపస్వరాలు పెట్టుకోవాలా అని అనిపించదు అనమాట. కానీ ఒక్కొక్కసారి కొన్ని ఒకేషన్స్ లో అందరూ పెట్టుకుంటుంటారు కాబట్టి అనిపిస్తుంది ఒక్కొక్కసారి పెట్టుకోవాలని. అండ్ నాకు హెవీగా చంపస్వరాలు పెట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు. ఇలా సింపుల్ గా డీసెంట్ గా అంటే చాలా క్లాసీ లుక్ ఇస్తుంది పెట్టుకున్నప్పుడు. 2 లైన్స్ వచ్చాయి అండ్ అక్కడ ఉండే డౌన్ కి కొంచెం షైనీ లాగా కట్స్ ఇచ్చారనమాట. సో అది మనం పెట్టుకున్నప్పుడు లైటింగ్స్ అలా పడినప్పుడు కూడా అవి షైన్ అవుతుంది బాగా. నాకైతే అది బాగా నచ్చి నేను ఈ డిజైన్ చూస్ చేసా. అంటే కొన్ని పర్ల్స్ ఉండేవి, కొన్ని
రూబీస్ అలా కూడా హ్యాంగ్ చేసి ఉంటాయి. నాకెందుకో ఈ ప్లేన్ దే బాగా నచ్చింది అక్కడ అన్ని దానికిన. ఇదైతే రీసెంట్ గా లలిత జ్యువెలర్స్ లోనే తీసుకున్నాను. 3 grams నుంచి స్టార్ట్ అవుతాయి అంటారు కదా లలిత జ్యువెలర్స్ లో. నేనైతే 4.5 నుంచేమో చూసాను అక్కడ. అప్పుడు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ లేదు, అయిపోయింది అన్నారు. నాకైతే ఇవి ఒక్కటే బాగా నచ్చాయి అన్నిట్లో, సో ఇదైతే తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇవి నా గోల్డ్ బ్యాంగిల్స్ అన్నమాట. ఇది అరౌండ్ 14 grams ఉంటది. ఇవి నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. సింపుల్ శారీ వేసుకున్న బ్యాంగిల్స్ పెట్టుకుంటే కంప్లీట్ ట్రెడిషన్ లుక్ వచ్చేస్తుంది కదా. ఫెస్టివల్ అయినా, ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా, పూజ అయినా గోల్డ్ బ్యాంగిల్స్ ఒక డిఫరెంట్ ఎలిగెన్స్ ఇస్తాయి. నాకు ఎక్కువ హెవీ డిజైన్స్ కన్నా ఈ సింపుల్ స్మూత్ ఫినిష్ ఉన్న బ్యాంగిల్స్ ఎక్కువ నచ్చినాయి. కంఫర్ట్ గా ఉంటాయి అండ్ డైలీ యూస్ కి కూడా ఈజీ ఉంటది. ఇదేంటంటే లైక్ సింపుల్ 2 బ్యాంగిల్స్ వచ్చాయి అండ్ దీనికి ముందు డిజైన్ వన్ సైడ్ ఫుల్ మ్యాట్ ఫినిష్ వచ్చింది అండ్ ఇంకో సైడ్ షైన్ ఫినిష్ లాగా వచ్చింది. వేసుకుంటే మాత్రం చాలా బాగా కనిపిస్తాయి విత్ బ్యాంగిల్స్ కానీ, లేకపోతే జస్ట్ వాచ్ కట్టుకొని అలా ఒక బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది క్లాసిక్. ఇప్పుడు బ్రేస్లెట్స్ అలా వేసుకుంటారు కదా, దాని బదులు ఒక బ్యాంగిల్ అంటే ఇది ఏదో ఓల్డ్ ఫ్యాషన్ లాగా లేదనమాట. నేనైతే ఇలాంటి బ్యాంగిల్ ఇదే చూసాను, వేరెక్కడ చూడలేదు, నాతోనే ఉంది. దానికి మ్యాట్ ఫినిష్ వస్తుంది అండ్ దాంతో పాటు షైన్ వస్తుంది. మోర్ దెన్ బ్యాంగిల్ ఇట్ లుక్స్ లైక్ బ్రేస్లెట్ అనిపిస్తుంది నాకు. చాలా బాగా కనిపిస్తుంది వేసుకుంటే. సింగిల్ 2 బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా డైలీ వేర్ కూడా ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు, బాగా వేసుకోవచ్చు, బాగుంటది. అండ్ ఇది వచ్చేసి అయితే మా లియాన్స్ ది చైన్ అండ్ రింగ్ అన్నమాట, హ్యాండ్ రింగ్, ఉంగరము. అండ్ ఇది అరౌండ్ చైన్ అయితే అరౌండ్ 6-7 అలా ఉందేమో, 7 grams అలా ఉంది చైన్. అండ్ ఇది ఉంగరం వచ్చేసి ఐ డోంట్ నో, ఇది మా అత్త వాళ్ళు పెట్టారు తన కోసం, సో నాకు వెయిట్ అంత తెలీదు. కానీ ఉంగరం అయితే బాగా బాగా కనిపిస్తుంది, లైక్ వెంకటేశ్వర స్వామి సింబల్ వచ్చి మంచిగా బాగా కనిపిస్తుంది. అది మంచిగా డిజైన్స్ ఇచ్చారు, లైన్స్. అది కూడా షైన్ బాగుంటది అనమాట. వేసుకున్నప్పుడు తన ఫింగర్ కూడా చాలా అంటే మొత్తం కవర్ చేసేస్తుంది ఫ్రంట్ పార్ట్ ఫింగర్ అంత ఎడల్ప్ అంత లావుగా ఉంది. అండ్ ఈ చైన్ కూడా అమ్మ వాళ్ళు తనకు 5th month ఉన్నప్పుడు ఇక్కడ ఒడిబియ్యం పెట్టుకొని వెళ్తాం కదా, అప్పుడు ఇచ్చారనమాట తనకు చైన్. అది కూడా చాలా బాగుంటది తనకు వేస్తే. అండ్ ఇది వచ్చేసి అయితే ఇప్పుడు నా కలెక్షన్ లో మోస్ట్ స్పెషల్ పీస్ అన్నమాట. ఇది నా వెడ్డింగ్ లాంగ్ చైన్. ఇది అరౌండ్ 68 grams ఉంటుంది. ఇది నా లైఫ్ లో చాలా స్పెషల్ మెమరీ, ఎందుకంటే వెడ్డింగ్ రోజు ఫస్ట్ టైం వేర్ చేశాను ఇది. ప్రతిసారి ఈ చైన్ చూసినప్పుడల్లా నాకు మ్యారేజ్ మెమరీస్ గుర్తొస్తాయి. గోల్డ్ వాల్యూ ఒక సైడ్, కానీ మెమరీస్ వాల్యూ ఇంకా ఎక్కువ కదా. స్పెషల్ ఒకేషన్స్ కి, వెడ్డింగ్ కి, ఫ్యామిలీ ఫంక్షన్ కి అప్పుడే మోస్ట్లీ వేర్ చేస్తాను ఇది. ఇలాంటి జ్యువెలరీ పీస్ జనరేషన్స్ వరకు కూడా మెమరీస్ గా ఉంటాయి కదా. నాకైతే ఈ పీస్ చాలా ఇష్టం. అంటే ఒక్కటి వేసేసుకుంటే చాలు, ఇంకా వేరేవేం అవసరం లేదు, అంత హెవీ లుక్ ఇస్తుంది అండ్ అంతే క్లాసీగా ఉంటది అనమాట. శారీస్ పై కానీ లైక్ మంచిగా ఒక శారీ నీట్ గా డ్రైప్ చేసేసుకుని ఒక్కటి వేసేసుకుంటే చాలు, ఇంకా వేరే ఏ అవసరం లేదు. లైక్ పెండెంట్ కానీ లేకపోతే ఇంకో చైన్ కానీ ఏ అవసరం అనమాట. ఇదే చాలా హెవీగా ఉంటది అండ్ దీంట్లోకి తీసుకుంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. సో ఇది నా సింపుల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. నాకు సింప్లిసిటీ అంటేనే చాలా ఇష్టం, అందుకే నా కలెక్షన్ లో ఎక్కువ సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్స్ ఉంటాయి. మీకు నా డిజైన్స్ లో ఏవి నచ్చాయో తప్పకుండా కమెంట్ సెషన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే హెల్దీ. Bye. See you all in my next video.